నెలలకు ఒక వ్యక్తి యొక్క సాక్ష్యం చెప్పాలని ఇక్కడ కూర్చుంటున్నప్పుడు ప్రేరేపణ కలిగింది. దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నారంటే దానికి కారణం ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే నిన్న పెళ్లి చేసుకున్నటువంటి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి పేరు శశికళ. వారి ఇంట్లో ఆ పాప ఒక్కరితే రక్షణ పొందింది. వాళ్ళు గౌడ జాతికి చెందిన వారు. కన్నడలో గౌడాస్ అంటే ఆంధ్రాలాగా కాదు, అగ్రకులం. కమ్మ, నాయుడు, రెడ్డి, బ్రాహ్మిన్స్ ఎలాగో అక్కడ కర్ణాటకలో లింగాయతులు గౌడాస్ అంటే వాళ్ళిద్దరే ఎక్కువ. అక్కడ కర్ణాటకలో రాజకీయం చేసేది వాళ్ళిద్దరే ఎక్కువ. దేవేగౌడ, కుమారస్వామి గౌడ వాళ్ళందరూ కూడా ఆ జాతికి చెందినవారు. మరి ఆ ఇంట్లో ఆ పాప ఒక్కతే రక్షణ పొందింది. ఆ పాప ఒక్కతే రక్షణ పొందింది. దేవుడు అంటే చాలా ప్రేమ. బాగా చదువుకున్న అమ్మాయి, బాగా చదువుకుని మంచి హోదా, మంచి ఒక ఉద్యోగం చేస్తున్నటువంటి, మంచి కంపెనీలో మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్ల. కానీ ఎంత తగ్గింపు స్వభావం అంటే దేవుని వాక్యం చెప్తుంది, దీనులైన వారిని దేవుడు ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడు అనడానికి నిన్న ఆ బిడ్డ యొక్క వివాహమే సాక్ష్యం. సాక్షి ఎందుకంటే నేను చెప్తాను చూడండి. బైబిల్ ట్రైనింగ్ కూడా తీసుకుంది. చర్చిలో సండే స్కూల్ పిల్లలు నడిపిస్తుంది. సండే స్కూల్ దగ్గర బెంగళూరు చర్చిలో ఒక 80 నుండి 100 మంది పిల్లలు ఉంటారు చర్చిలో. ఏమండి, ఆ పిల్లలందరికీ సండే స్కూల్ నేర్పిస్తూ ఉంటుంది. 4 క్లాసులుగా పెట్టి 4 గదుల్లో వేరే వేరే టీచర్లు ఉంటారు. మరి వాళ్ళకి సండే స్కూల్ నడిపిస్తూ ఉంటుంది అనమాట ఆ పాప. అంతేకాదు, బైబిల్ ట్రైనింగ్ మన ఆశ్రమంలోనే నేను కూడా కొన్ని నడిపించినటువంటి కొన్ని పాఠాలు ఆ పాప వచ్చిందని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. నేనే మర్చిపోయాను. నిజం చెప్పాలంటే నేనే మర్చిపోయాను. ఆ పాపను కూడా మర్చిపోయాను. చాలా రోజులు అయిపోయింది. ఇప్పుడు మరి ఆ బైబిల్ ట్రైనింగ్ అంతా తీసుకున్న తర్వాత వచ్చి అక్కడ పాస్టర్ గారు నాకు, అయ్యా నేను సేవ చేస్తాను, నాకు ఏది ఇచ్చినా పర్వాలేదు, నేను సేవ చేస్తాను. నువ్వే డిసైడ్ చేయమ్మా, నువ్వేం చేస్తావో నువ్వే డిసైడ్ చేసి నాకు చెప్పు అన్నారు పాస్టర్ గారు. నేను చెప్పానండి, నేను చెప్పడం కాదు, నువ్వేం చేస్తావో సంఘం కోసం నువ్వే ఆలోచించుకొని నాకు చెప్పు అని. అప్పుడు వెళ్ళి కొంతకాలం ఏం చేసిందంటే, బెంగళూరు చర్చిలో మీకు తెలుసో తెలీదో సుమారుగా ఆదివారం ఆరాధనకు ఒక 500 మంది దాకా వస్తారు. సంఘం ఇంకా పెద్దదే. ఏమండి, సంఘం ఇంకా పెద్దదే. అందరూ క్రిస్మస్ టైంలో పోగొడుతున్నారు. 2000 మంది పైగా విశ్వాసులు, బాప్తిజం తీసుకున్న వాళ్ళే 2000 మంది పైగా ఉంటారు. పెద్ద సంఘం, నాయనం కాలం నుండి ఉన్నటువంటి సంఘం అది. మరి ఆ 500 మంది వచ్చి చెప్పులు విడిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాను. ఓకే సార్, మంచి కంపెనీలో ఒక 40,000 జీతం తీసుకుంటాను. ఆ పాపకి 24 సంవత్సరాల వయసు, 24-25 సంవత్సరాల వయసు. 24-25 సంవత్సరాల వయసే 45,000 జీతం. ఇంకా 2 సంవత్సరాలు పోతే 80,000 70,000 కూడా పెరగవచ్చు, ₹1,00,000 కూడా అవ్వచ్చు. బాగా చదువుతుంది, పెద్ద చదువు చదివింది. CA చదివింది అనుకుంటాను, చార్టర్డ్ అకౌంటెంట్. ఏంటమ్మా, గవర్నమెంట్ జాబ్. 40,000 పైన జీతం అనమాట. అలాంటి హోదాలో ఉంది. ఆ అమ్మాయి ఏం చేశారో తెలుసా, అందరూ లాడుకొచ్చిన తర్వాత ఆ చెప్పులన్నీ తీసుకెళ్ళి ఒక్కొక్క చేత బయట జోడించింది. ఎలాగండి, నీట్గా గలీజ్గా లేకుండా నీట్గా ఒక జత పైన పక్క చక్కగా జోడించి పెట్టారు. కొంతకాలం అలా చేసింది, ఒక 2 నెలలు. తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు ఇది చేసినా నాకు తృప్తి ఉండట్లా, ఇంకేదన్నా చేస్తాను. ఇంకేం చేస్తావమ్మా, నువ్వే చెప్పుకొని ప్రార్థన చేసి నువ్వే చెప్పుకోవాలి. అప్పుడు మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడు అమ్మాయి చెప్పిందంట, 2 సంవత్సరాల క్రితం, పాస్టర్ గారు
బాత్రూమ్లు కడిగే బాధ్యత నేను తీసుకుంటాను అన్నారు. పాస్టర్ గారు అన్నారంట, అమ్మాయి నువ్వు బాగా చదువుకున్నావు, మంచి పెద్ద బయట ప్రపంచానికైతే అగ్రకులాల నుండి వచ్చిన బిడ్డవి, బాగా చదువుకున్నావు, మంచి జాబ్ ఉంది, మంచి జీతం ఉంది, నువ్వు ఇలా అంటావేంటి? నిజంగా నోటి మాటతో చెప్పినంత సులువు కాదమ్మా. 500 మంది బాత్రూమ్ వాడిన బాత్రూమ్లు కడగడం అంటే నోటి మాటతో చెప్పినంత ఈ సులువు కాదమ్మా అన్నారు. కాదు పాస్టర్ గారు, నాకు ఆ అవకాశం ఇవ్వండి. సరేనా మాట తీసుకుని ఆదివారం పూట తెల్లారి 6:30 చర్చకు వచ్చేస్తాను. వెళ్ళి తలుపు కొట్టి బీగాలు తీసుకుని 6:30 నుండి 7:30 8 గంటల వరకు గంట సేపు ఎన్ని బాత్రూమ్లు ఉన్నాయో అన్ని బాత్రూమ్లు కడిగేసేది. తర్వాత ఆరాధన అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళేసరికి 2 ఆరాధనలు కదా, 3 ఆరాధనలు, 3 ఆరాధనలు అయ్యేసరికి సాయంత్రం 6, 7 అయిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి బైబిల్ ట్రైనింగ్ ఉన్నాయనుకోండి 9, 10 కూడా అవుతుంది ఆదివారం నాడు. అంతా అయిపోయిన తర్వాత 7 గంటలకి 8 గంటలకి ఆ బైబిల్ ట్రైనింగ్ వరకు ఉండదు లేదు. ఆరాధన అయిపోయిన తర్వాత 6 గంటలకి అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాత్రూమ్ కడగడం మొదలు పెడతారు. అంతా కడిగి అయిపోయేసరికి 8:30 తాళాలు తీసుకొచ్చి, మీ ఇంట్లో ఏం తిట్టరా, నిన్ను ఆడపిల్ల ఒకే పిల్లవి, మరి మీ ఇంట్లో ఎవరు దేవుని తెలుసుకోలేదు, ఇంత లేటుగా పోతున్నావు కదా. దేవుని సేవ పాస్టర్ గారు 2 సంవత్సరాలు అలా చేసుకుంటూ వచ్చింది. పెళ్లి కాకుండా వరకు కూడా చెప్పులు జోడించడం, బాత్రూములు కడగడం, సండే స్కూల్ పిల్లల సేవ చేయడం, వాళ్ళకి కథలు చెప్పడం, పాటలు నేర్పించడం, డాన్సులు నేర్పించడం, ఏమని అలా సేవ చేసుకుంటూ వచ్చింది. వాక్యం ఏం చెప్తుందంటే, దీనులైన వారి కోసం దేవుడు పరలోకము నుండి దిగి వస్తాడు. ఎలాగండి? వారి ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నీకు పెళ్లి జరగదు, బంధువులు వీళ్ళు వాళ్ళు, నీకు పెళ్లి జరగదు, అది జరగదు, ఇది జరగదు, అవమానకరంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఒక పక్క మేము ఒక పక్క బాధ, 24, 25 సంవత్సరాల వయసు వచ్చేసింది కదా, విలేజ్ కదండి, విలేజ్ నుండి వచ్చిన కుటుంబం, రైతు కుటుంబం, అంత వయసు వరకు పెట్టుకోవాలంటే ఆడపిల్లని కష్టం, ఇదేంటిది అని చెప్పేసి ఈ అమ్మాయికి బాధ ఉన్నా కూడా దేవుని మీద ఒక నమ్మకం. కానీ దీనులైన వారి కోసం దేవుడు దిగి వస్తాడు అనడానికి నిన్న సాక్ష్యం. ఒక మంచి CA చదువుకున్న ఒక కుర్రాడిని దేవుడు తీసుకొచ్చాడు, శ్యామకృష్ణ. ఆ అబ్బాయి కూడా మన చర్చలో రక్షణ పొందిందండి. ఎలాగండి? దేవుడు నమ్ముకోకుండా అతని పేరు కృష్ణ, తర్వాత శ్యామ పెట్టాము, శ్యామకృష్ణ. మంచిగా దేవుడిని తెలుసుకున్నాడు. వివాహంలో ఎంగేజ్మెంట్ అంతా చేయడం జరిగింది. వారి ఇంట్లో ఒప్పుకోలేదు. అమ్మాయి వైపు ఒప్పుకోలేదు, అబ్బాయి వైపు ఒప్పుకోలేదు. ఇద్దరు మీరు ఒప్పుకోకపోతే నేను పెళ్లి చేసుకోవాలి అమ్మాయి అంటుంది, ఈ అబ్బాయి కూడా అంతే. ఈ అబ్బాయికి 28 సంవత్సరాలు వచ్చేసరికి వాళ్ళు కూడా గొడవ. సరే నీ ఇష్టం తగలడు అన్నారు. అలాగే అన్నారు. కన్నడలో చెప్తాడు అబ్బాయి, ఏమిటి ఎలా చేస్తావో సాగు అన్నట్టుగా నీ ఇష్టం అన్నారు. అనేసరికి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు వాళ్ళు తిట్టినా ఏం చేసినా మొత్తాన్ని ఒప్పుకున్నారు. సరే నిశ్చితార్థం వాళ్ళు పిలిచారు, నిశ్చితార్థం అయిపోయింది. నిశ్చితార్థం అయిపోయిన తర్వాత నిన్న పెళ్ళికి నిన్న పెళ్ళి అయితే మొన్న శుక్రవారం నుండి గొడవ. అమ్మాయి తరఫున గొడవ, అబ్బాయి తరఫున గొడవ. ఒక పసుపు లేదు, ఒక కుంకుమ లేదు, అది లేదు, చీరు లేదు, అన్ని ఒక్కరి తర్వాత గొడవలు. ఒక్క పైసా కూడా ఇళ్ళ నుండి ఇవ్వలేదు. ఎలాగే ₹1 కూడా సంపాదించిన ప్రతి జీతం ఆ నెల వరకు తీసుకున్నారు ఇంట్లో. ఆ అమ్మాయి దశంభాగం చర్చలో ఇచ్చేసి మిగతా జీతం వాళ్ళ నాన్నకి ఇచ్చేది. ₹1 లేదు చేతిలో. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ₹1 వాళ్ళకి ఇవ్వాలి. అది లేదు, ఇది లేదు, అది లేదు, అన్ని గొడవలు పెట్టి నిన్న పొద్దున్న కూడా గొడవేనండి. కానీ విచిత్రం ఏంటంటే
ఎందుకు చెప్తున్నానంటే దీనులైన వారికి దేవుడు దిగి వస్తాడు అనడానికి సాక్ష్యం ఏంటో తెలుసా? అందరూ చేయవచ్చారు ఇద్దరు పక్క. ఆ కుర్రాడు మొక్కల్లో సంతోషమే లేదండి. నేను బాధతో స్టేజ్ మీద నిలబడున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు కూడా గొడవలేదు, కానీ దేవుడు విడిచిపెట్టాడు. నేనేం జరిగిందో తెలుసా? ఖర్చులకి ఎలా అనుకుంటే ఈ అమ్మాయి పనిచేసే ఆఫీస్లో వారి సీనియర్ మేనేజర్ ఆశ్చర్య రీతిగా ఆయనకున్న బెంజ్ కార్ని ఇచ్చి, ఏ కార్ అది? ₹1,00,00,000 విలువ చేస్తుంది కార్. అది డిజైన్ అంతా, ఖర్చు అంతా అమ్మాయిని తీసుకురావడానికి కారు కావాలి. ఆ కార్కి డెకరేషన్, పూలు డెకరేషన్, అన్ని డెకరేషన్ చేసి నీకు పెళ్లి కావాల్సిన రోజులు 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు కావాలి కారు వాడుకోమని చెప్పి డ్రైవర్ని ఇచ్చి పంపించారు. పెట్రోల్ ఫుల్గా కొట్టి ఆ కార్ని వాడుకోండి. బెంజ్ కార్లో వచ్చి దిగుతాను అమ్మాయి. అలాగే పెళ్లి కూడా ఒక్కొక్క అవసరం కూడా దేవుడి దగ్గర తీర్చిదిద్దాడండి. ఘనంగా జరిగింది వివాహం. ఆ అమ్మాయి తరపున ఎవరు రాల. పాస్టర్ గారు వచ్చి కన్యాదానం చేశారు. అంటే మన భాషలో చెప్తున్నారు, అమ్మాయి చేయి తీసి అబ్బాయి చేతిలో పెట్టారు తల్లిదండ్రులుగా. ప్రియమైన దేవుడిపై సాక్ష్యం ఎందుకు చెప్తున్నారో తెలుసా? మనుషులు కొంతకాలం వరకే, అది బంధువులైనా, మిత్రులైనా, స్నేహితులైనా, కన్నవారైనా, కట్టుకున్నవారైనా, ఎవరిని పెంచిన వారైనా, తోడుగుడ్డులైనా, ఎవరైనా కావచ్చు, కొంత దూరం వరకే. కానీ దేవుడు ఆయన నమ్మిన వారికి ఆయన శాశ్వత కాలం తోడుగా ఉండేటువంటి ఏమండి? శాశ్వత కాలం తోడుగా ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కగా నిజంగా నేను వెళ్ళాను. స్టేజ్ మీద నేను కూర్చున్నాను ఆరాధన చేస్తున్నప్పుడు. ఎంత మహిమ గల ప్రసన్నత అంటే ఒక మేఘమే కనిపించినట్లు అనిపించింది నాకు స్టేజ్ మీద. ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వారు, దేవుడు అంటే ఆసక్తి కలిగిన వారు, తగ్గించుకుని స్వభావం కలిగిన వారిని వారి కోసం దేవుడే దిగి వస్తాడు. ఇప్పుడు మోషేని గురించి సనుక్కున్నాడు, వేరే ఎవరు కాదు. మోషేకి తోడుగా సేవ చేసిన వ్యక్తి అహరోను చెల్లెల అక్క ఏమైనా కావచ్చు, మిరియాం. వాళ్ళు మాట్లాడుకుంటారా? ఆయన ఒక్కడైనా ప్రవక్త? దేవుడు ఆయనతోనే మాతో మాట్లాడతా? వాళ్ళు మోషే గురించి తప్పుగా మాట్లాడుకుంటుంటే మోషే కోసం దేవుడు దిగి వచ్చాడు. ఎలాగండి? మోషే కోసం దేవుడే దిగి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మోషే సాత్వికుడు. వాక్యం చెప్తుంది భూమి అంతటిలో సాత్వికుడు. ఈ పరిశుద్ధ దినమున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో తగ్గించుకున్నప్పుడు, దేవుని పని విషయంలో, సేవ విషయంలో తగ్గించుకున్నప్పుడు, ఎందుకు తగ్గించుకుంటామో చెప్తారు. ఆ అమ్మాయి ఎందుకు తగ్గించుకున్నా ఏదో పొందుకున్నామని కాదండి. దేవుడు అంటే ప్రేమ. దేవుడి కోసం ఏదైనా చేయాలి. ఎలాగండి? దేవుడి కోసం ఏదైనా చేయాలి. ఏమైనా చేయాలి దేవుడి కోసం. ఆ ప్రేమతో ఉప్పొంగిపోతుంది ఆ అమ్మాయి. మొన్న 2-3-4 రోజుల క్రితం మంగళవారం నాడు అనుకుంటారు, పోయిన వారం మీటింగ్లో వచ్చారు. మీటింగ్లో ఉన్నప్పుడు ఆ మీటింగ్లో వచ్చి అన్న ఇలా పెళ్లి కుదిరిందన్న అంటే పాస్టర్ గారు చెప్పారు, నాయన మీరిద్దరూ రావాలి, పిల్లలతో పాటు రావాలి, నేను మళ్ళీ ఇంటికి వస్తాను అని చెప్పారు. మన 4 రోజుల క్రితం ఒక పెద్ద బుట్ట
బొట్టు నిండా పళ్ళు, కాలు కవరు అన్నీ తీసుకొచ్చి బాగా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు కలిసి వచ్చి మా పెళ్ళికి దయచేసి మీరు రావాలని చెప్పి ప్రార్థన చేయించుకుని వెళ్ళారు. మరి ప్రియమైన ద్వారా ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కనుక మనం దేవుని విషయంలో మనం తగ్గించుకున్నప్పుడు ప్రియమైన ద్వారా దేవుడు మనల్ని హెచ్చింపజేసేటువంటి దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ పరిశుద్ధ దినమున మరి ఈ వాక్యాలు నేను చెప్పబోయే వాక్యానికి ఈ సాక్ష్యానికి అంతవరకు సంబంధం ఉంటుందో లేదో నాకైతే తెలియదు, కానీ చెప్పాలనుకున్నాను, చెప్పాను. వాక్యంలోనికి ముందుకు వెళ్దాం. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం 4-5 వచనాలు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే, ఆయనలో ఉన్న జీవమే మనుషులకు వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి చెప్తుందో తెలుసండి ఈ వాక్యం? పుట్టబోయే యేసయ్యను గురించి క్రీస్తు పుట్టుకలో ప్రకటించబడిన వాక్యం ఇది. క్రీస్తు పుట్టుకలో ప్రకటించబడిన వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై. 12వ వచనం. 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి, అంటే ఈ మాటకు అర్థం ఏంటి? ఆ వాక్యము శరీరము ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించను. ఎవరి గురించి? పుట్టిన యేసయ్య గురించి. ఇంతకు ముందు యేసయ్య పుట్టినప్పుడు దూతలు వచ్చి చెప్పారు, ప్రకటించారు, ఆయనకి యేసు అని పేరు పెడతారు, కన్యస్త్రీ గర్భం ధరించి ఆమె కుమారుడు కను, ఇవన్నీ విన్నాం. ఇప్పుడు యేసయ్య పుట్టుకల గురించి యోహాను ఒక వ్యత్యాసమైన కోణంలో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యము ఆదిలో నుండి ఉన్న వాక్యము. ఎందుకంటే ఆ వాక్కు, దేవుని వాక్కు ఎంత బలమైనదంటే ఆయనను బట్టి అంత కూడా సృష్టించబడినది. ఆయన లేకుండా ఏది సృష్టించబడలేదు. 3వ వచనమా 3-4 వచనాలు కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, మనుషులకు కలిగినదంతయు ఆయన ద్వారానే కలిగింది. అదే వాక్. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము, సూర్య చంద్ర నక్షత్రములు కలుగును గాక. వాక్, దేవుని వాక్, దేవుని మాట చెప్పాడు. అన్ని కూడా ఆ వాక్ ద్వారానే అన్ని కలిగింది. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వచ్చినాడు. ఆయనే యేసు, ఆయనే ప్రభు అయిన యేసు. మరి ఆయనలో జీవం ఉండేను. హల్లెలూయా. జీవం లేకపోతే భూమి అంతా సృష్టించడానికి అవకాశం ఉంటుందా చెప్పండి? సృష్టించడానికి అవకాశం ఉంటుందా? ఆ వాక్కు ద్వారానే కదా అంత కలిగింది. జీవం ఉన్నది అంతటినీ కూడా ఆ వాక్కు ద్వారానే కదా దేవుడు సృష్టించాడు. ఆ
ఆ వాక్కు ద్వారానే కదా దేవుడు అన్నింటినీ కలుగజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్కులో జీవం ఉండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు ఆ వాక్కు, జీవం కలిగిన ఆ వాక్కు ఈ లోకంలోనికి వచ్చిందంట. ఎందుకు వచ్చిందంటండి? చీకటిలో ఉన్న మనుషులకు వెలుగునివ్వడానికి, వెలిగించడానికి, చీకటిని పారద్రోలడానికి, వెలిగించి వెలుగు సంబంధులై మార్చడానికి ఏమిటి? ఆ జీవం, ఆ వాక్కు ఏమిటి? శరీరధారి అయి ఈ లోకానికి వచ్చింది. హల్లెలూయా. ఆ వెలుగును గురించి మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా స్వయాన చెప్పారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చదవండి. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారి ప్రతి మాటను కొంచెం అండర్లైన్ చేసుకోండి. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించు వారు ఏంటమ్మా? నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందురు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, నేను లోకానికి వెలుగుగా వచ్చాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందురు. అబ్రహాము నడిచాడు. అబ్రహాం దేవుడిని చూశాడా? మనలాగే అబ్రహాం దేవుడిని చూడలేదు, కానీ దేవుని మాట విన్నాడు, దేవుని వాక్కుని విన్నాడు, దేవుని స్వరమును విన్నాడు. ఆ మాటకి లోబడ్డాడు ఆయన. ఏమని? ఆ దేవుని మాటలను నమ్మాడు, ఆ మాటల చొప్పున నడుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయమంటే అది చేశాడు, ఎక్కడికి వెళ్ళమంటే వెళ్ళాడు. నష్టపోయినా పర్వాలేదని, బాధ కలిగినా పర్వాలేదని. హల్లెలూయా. దేవుని వెంబడించడానికి ఎన్ని శ్రమలు అనుభవించాడు తెలుసండి అబ్రహాం. ఈరోజు యేసయ్యని నమ్ముకున్న వారు చాలా మంది ఉన్నారు. యేసయ్యని వెంబడించే వారు ఎంతమంది? ఈరోజు యేసయ్యని ప్రియమైన యేసయ్య, వాక్యమై ఉన్న యేసయ్య శరీరధారి అయి వచ్చాడంట. ఎందుకో తెలుసండి? ఆయన వెంబడించే వారుగా మనల్ని మార్చడానికి, చీకటిని పారద్రోలడానికి, వెలుగు సంబంధులుగా మనల్ని మార్చడానికి. మనమైతే అద్భుతాలు ఎదురు చూస్తాం, అద్భుతాలు దేవుడు చేస్తాడు. పోయిన వారం మీటింగ్లో, ట్రైనింగ్లో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఏమిటి? మన సంఘాలు ఎక్కడ ఉన్నా కూడా మన డిఎన్ఏ ఏంటో తెలుసండి? మన డిఎన్ఏ అంటే ఏమంటారు తెలుగులో? మన రక్తంలో ఉందంట కొన్ని. ఏంటది? అద్భుతాలు జరగడం మన సహవాసంలో. ఎందుకంటే శేషరత్నం గారిని దేవుడు ఎన్నుకుని ఆమె ద్వారా ఈ సంఘాన్ని, ఈ సేవని స్థాపించాడు. ఈ సేవ ద్వారా ఎక్కడ సంఘాలు స్థాపించినా అక్కడ అద్భుతాలు జరుగుతుంది. ఎందుకంటే ప్రారంభమే అద్భుతాలతో ప్రారంభించాడు దేవుడు. చనిపోయిన వారిని లేపాడు, గుడ్డి వారికి చూపించాడు. మీర్జాపురం సావిత్రమ్మ గారిని అని చెప్పి ఎవరు చూడలేదనుకుంటారు. మీర్జాపురం సావిత్రమ్మ గారిని ఒక గొప్ప దైవజనురాలు, ఆమెకి చూపు లేదు. ఆమె ఒక అన్యుల కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి, చాలా పెద్ద కుటుంబం, ఆస్తిపాస్తులు కలిగిన వారు, కానీ చూపు లేదు. ఇలా ఫలానా శేషరత్నమ్మ గారు మీటింగ్కి వస్తున్నారు మీర్జాపురం ప్రాంతంలో. ఆ మీటింగ్కి వెళ్తే ఏమిటి అద్భుతాలు జరుగుతున్నాయి, వ్యాధిగ్రస్తులు బాగవుతున్నారు అని చెప్తే, వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో వాళ్ళ ఊళ్ళో చెప్తే ఆ మీటింగ్కి తీసుకెళ్లారంట. ఆ మీటింగ్లో ఆమె చూపు వచ్చేసింది. తర్వాత ఆమె సేవకురాలుగా మారి 60 సంవత్సరాలు సేవ చేసింది. ఆమె చేతులు ఎవరి మీద చేయగలిగితే వాళ్ళకి అద్భుతాలు. మీర్జాపురం సావిత్రమ్మ గారు
అలాగా ఎక్కడెక్కడ సంఘాలు స్థాపించబడ్డాయో ఆ సంస్థ ద్వారా, ఆ సహవాసం ద్వారా అక్కడ అద్భుతాలు జరుగుతుంటాయి. అదే పోయిన వారం జరిగిన మీటింగ్లో మాట్లాడడం, చర్చించడం జరిగింది అన్నమాట. నమ్మాలి, దేవుని బిడ్డలు నమ్మాలి. మన సహవాసానికి కూడా ఇది వాగ్దానం అండి. అందుకనే మన సంఘం ఈరోజు కొంతమంది వచ్చి ఉండొచ్చు, కొంతమంది రాకపోయి ఉండొచ్చు. కానీ వచ్చే కొద్ది మందిలో కూడా మీరు విచారించినట్లయితే ఎన్ని అద్భుతాలు జరిగాయో. ఎంతమంది వ్యాధిగ్రస్తులు బాగయ్యారో. ఏమండి? హల్లెలూయా. సరే, దాని గురించి మాట్లాడడానికి అద్భుతాలు దేవుడు చేస్తాడు, లేదని నేను చెప్పడం లేదు. కానీ అద్భుతాల కంటే మరి ఎక్కువగా అద్భుతాలు ఎందుకంటే మనకి దేవుని పట్ల విశ్వాసం కలగడానికి. విశ్వాసం కలిగినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి. ఆయన వెంబడించేవారట జీవపు వెలుగుని పొందుకుంటారట. ఆయన వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. హల్లెలూయా. ఎలా వచ్చాడండి? వెలుగుగా వచ్చాడు. మనుషులకు వెలుగుగా, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులకు వెలుగుగా ఆయన వచ్చాడు. ఆ వెలుగుని పొందుకోవాలంటే ఆయన వెంబడించడం ప్రారంభించాలి. అందుకని అబ్రాహాము గురించి ఏం చెప్తుందో తెలుసా? అబ్రహాము దేవుని నమ్మెను. ఆ నమ్మెను అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఎన్ని అర్థాలు ఉన్నాయో తెలుసండి. అబ్రహాము నమ్మడం అంటే అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాటలను నమ్మాడు. అందుకనే దేవుడు చెప్పిన మాటల చొప్పున ఒక్క మాట కూడా తీసివేయకుండా దేవుడు అబ్రహాం నడుచుకున్నాడు. తండ్రి ఇంటిని వదిలేమన్నాడు, వదిలేసి వచ్చాడు. హల్లెలూయా. నేను కళ్ళు తెరిచి చూడు అన్నాడు, కళ్ళు తెరిచి చూశాడు. నువ్వు చూసిందంతా కూడా నువ్వు నడు అన్నాడు. ఆ దేశం అంతా నడిచేసరికి తన ఆయుష్కాలం సరిపోయిందండి. ఎలాగా? ఆస్తులు కూడబెట్టడానికి ఆయనకి సమయం లేదు, ఉద్యోగాలు పనులు చేయడానికి, వ్యాపారం చేయడానికి ఆయనకి సమయం లేదు. హల్లెలూయా. ఆయనతో ఆయన కట్టుకున్న భార్యకి అదే పని, ఆయన కన్న పిల్లలు అదే పని, ఆయన పని వాళ్ళకి అదే పని. ఎంతమంది తిట్టుకుని ఉంటారు. ఆయన ఒక ఊరికి వెళ్తాడు నడుచుకుని, ఆ ఊరిలో గుడారం వేస్తాడు, అక్కడ ఉండిపోతాడు. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆ ఊరు వదిలేసి మళ్ళీ ఇంకొక స్థలానికి వెళ్తాడు, మళ్ళీ ఆ ఊరు వదిలేసి ఇంకొక స్థలానికి వెళ్తాడు. జీవితాంతం నడవడమే సరిపోయింది దేశం అంతా. ఎందుకంటే దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పింది చేయడానికి చాలా శ్రమలు అనుభవించాడు. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అబ్రహాం నమ్మాడు కనుక దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకున్నాడు. ఏమంటే అబ్రహాం నమ్మాడు కనుక నడుచుకున్నాడు. నమ్మాడు కనుక అతని నమ్మకం ద్వారా అబ్రహాంకి నీతి కలిగింది. ఏం కలిగింది? పాపం పోయింది, నీతి వచ్చింది. నీతిమంతులుగా మార్చబడ్డాడు. దేవుని వెంబడించడం ప్రారంభిస్తే దేవుని వెలుగు మనలోనికి వస్తుంది. ఏం చెప్పండి? ఆయన వచ్చిందే మనకు వెలుగుగా వచ్చాడు. వెలుగునివ్వడానికి కోసం వచ్చాడు, వెలిగించడానికి కోసం వచ్చాడు, జీవం కలగచేయడానికి కోసం వచ్చాడు. ఆయన వెంబడించడం, ఆయన నమ్మి ఆయన చెప్పిన ప్రకారం నడుచుకోవడం మనం మొదలుపెట్టామనుకోండి, మనకి జీవం కలుగుతుంది. ఏం చెప్పండి? మనకి జీవము కలుగుతుంది. హల్లెలూయా. వెలిగించబడతాం, పాపం నుండి బయట విడుదల పొందుతాం. అందుకనే ఏ మతములో లేనిది యేసయ్య మార్గం అనేది మతం కాదు, ఇది మార్గం. వేరే ఎక్కడా లేనిది యేసయ్యలో ఉంటుంది. అదేంటో తెలుసండి? యేసయ్యని నమ్ముకున్న వాళ్ళు కొంచెం వెంటనే కాకపోయినా కొంతమంది వెంటనే మారిపోతారు, కొంతమంది కొంచెం మారుతారు. ఎలా మారుతారు చెప్పండి? చెడుని విడిచిపెడతారు, నీతి వైపు నడుస్తారు. ఎంతమందికి అనుభవం ఉంది ఈరోజు? దేవుడు నమ్ముకునే ముందు ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, అది చేసేవాడు, ఇది చేసేవాడు. కానీ దేవుడిని నమ్ముకున్న తర్వాత నాకు తెలియకుండానే నాకు మార్పు వచ్చేసింది. అరే నిజంగా తప్పు మాట్లాడాలన్నా భయం వస్తుంది.
ఏమండి ఎక్కడికైనా కోరుకోవడానికి స్థలంలో వెళ్ళిన ఒక భయం, అరే ఈ మార్పు చూసారండి, ఈ మార్పు పరిశుద్ధత. ఎందుకంటే దేవుని నమ్ముకున్న మరుక్షణం దేవుని వెలుగుని మనం పొందుకుంటాం. ఆ వెలుగు మనల్ని నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఆ వెలుగు పొందుకోక మునుపు మనం చేసినవన్నీ మనకి తప్పనిపించలేదు, మనం మాట్లాడినవన్నీ మనకి తప్పనిపించలేదు. బూతులు మాట్లాడినా ఇది కామన్, అందరూ మాట్లాడేదే. బూతులు మాట్లాడితే ఫ్యాషన్, మాట్లాడకపోతే అమాయకులు అంటారు. అంతేనంటారా బయట ప్రపంచం? ఎవరి ఆడవాళ్ళేమి మగవాళ్ళేమి పెద్ద నోరేసుకుని పడితేనే పెద్దవాళ్ళు అంటారు, లేదంటే అమాయకుడు అంటారు. బయట ప్రపంచంలో అదే నడుస్తుంది. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత పెద్దలు, ఇంతకుముందు పెద్దలో ఉండొచ్చు, ఇప్పుడు ఏమవుతుంది? నిజంగా నమ్ముకోవాల్సిన విధంగా నీకు నమ్మినట్లయితే, అవసరం కోసం నమ్మి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే మన చర్చిలో నమ్మిన వాళ్ళందరూ ఈరోజు నిలబడి ఉంటే చర్చిలో ప్లేస్ సరిపోయేది కాదు. చెప్పుకోవాలంటే ఎన్నో అద్భుతాలు. ఏ కారణం చేత అయినా కారణాలు ఎన్నెన్నో ఉండొచ్చు, సమస్యలు ఎన్నెన్నో ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు. ఎన్నున్నా దేవుని మనుష్యుల మధ్యలో మనస్పర్ధలను బట్టి దేవునికి దూరం అవడం కంటే దౌర్భాగ్యం మరొకటి ఏమో. సాతాను చేసే పని అదే. ఎవరి మనిషి చేసిన తప్పులకో లేకపోతే మనిషి పెట్టిన బాధలకు దేవునికి దూరం అయితే ప్రయోజనం ఏంటి? మనిషి వల్ల నష్టం కలుగుతుంది, దేవుని వలన ఆశీర్వాదం ఉంటుంది. దేవునికి దూరం అయిపోయే పరిస్థితి ఎప్పటికీ కూడా మనం తెచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎవరైనా కావచ్చు. మనుషుల వైపు మనం దృష్టి సారించకూడదు. దేవుణ్ణి వెంబడించడం. అందుకనే ప్రభు అంటారు, ఆయన వచ్చిందే వెలుగునివ్వడానికి, ఆయన వచ్చిందే మనల్ని వెలుగు సంబంధంగా మార్చడానికి. కానీ కొంతమంది గ్రహించరు. ఎందుకు గ్రహించరో తెలుసండి? సరే, గ్రహించరు అనే మాటకి వెళ్ళకముందు ఏమిటి వెలుగు అనే మాటకి 2వ వచనం కూడా చదువుతాం. 12:46 చదవండి. యోహాను సువార్త 12:46. ముందు ఏమిటి ఏం చెప్పాడండి? నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వారు జీవపు వెలుగుని పొందుకుందరు. నాయందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో ఉండకుండా. చీకటిలో ఉండడం అంటే ఏంటి? చీకటి దేనితో పోలుస్తాం? ఏంటమ్మా? పాపముతో పోలుస్తాం. యేసయ్యని నమ్మిన వారు చీకటిలో ఉండకూడదని, వారి చీకటి నుండి వారు బయటికి రావాలని చెప్పి యేసయ్య ఈ లోకానికి వారి కోసం ఏమై వచ్చాడంట? వెలుగుగా వచ్చాడట. వెలుగుగా వచ్చాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే గొప్ప గొప్ప భక్తులు, మనకంటే భక్తి పరులు ఎందుకు చెప్తున్నానో తెలుసండి? వాళ్ళలాగా మనం ఎప్పుడు చేసి ఉండవేమో. ఒకవేళ చేసి ఇక్కడికి వచ్చుంటే పర్వాలేదు. కానీ దేవుని దగ్గరికి రాకముందు ఎంతకన్నా తెగించి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని దగ్గరికి వచ్చాక ఏమండి ఆ ముందున్న భక్తి ఇక్కడ చూపిస్తారా అనేది సందేహమే. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 1000 మెట్లైనా ఎక్కి వెళ్తారు. ఇప్పుడు యేసయ్య కోసం ఎన్ని మెట్లు ఎక్కుతున్నామో మనమే ప్రశ్నించుకోవాలి. అంటే మెట్లు ఎక్కినాడు ఏమండి? యేసయ్య కొండ మీదనో లేకపోతే మిద్ది మీదనో లేదండి. మెట్లు ఎక్కడం అంటే ఆత్మీయ జీవితంలో ఎదగడం, దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం. యాత్రలు వేలు ఖర్చు పెట్టి, లేకపోతే అప్పులు అక్కడ ఇక్కడ అప్పులు వడ్డీకి తీసుకొచ్చి తర్వాత సంవత్సరం అంతా వడ్డీలు కడతా ఉంటారు.
తీసుకొచ్చి యాతన వెళ్తారు, తెగిస్తారు. భక్తి భక్తి మనం చేయము అంత సాహసం. హల్లెలూయా హల్లెలూయా. కానీ వాళ్ళు, అందుకనే నేను చెప్పాను, మనకంటే భక్తి పరులు, కానీ వారికి నీతి కలగాలి. చిన్ని విశ్వాసం, ఆవగింజంత విశ్వాసంతో ఇక్కడికి వచ్చాము. మనకి వెలుగు కలుగుతాను, మన జీవితం మారిపోతాను. పాపం నుండి మనం విడుదల పొందుతున్నాం. రోజుకి మనం మార్పు చెందుతున్నాం, పరిశుద్ధతలో ఎదుగుతున్నాం. కారణం ఏంటో తెలుసా? నీవు నమ్ముకున్న దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగై ఉండడమే కాదు, ఎవరైతే ఆయన నమ్మారో, నా యందు విశ్వాసం ఉంచువారు, మరలా చదవమని, నా యందు విశ్వాసం ఉంచువారు, నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకూడదని నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటిగా ఉన్న బ్రతుకుని వెలుగుగా మార్చే దేవుడు మన దేవుడు. చీకటిగా ఉన్న బ్రతుకుని వెలుగుగా మార్చేటువంటి దేవుడు. మగ్దలేని మరియా, ఆ అమ్మాయి ఒక వ్యభిచార స్త్రీ. ఎవరండి? ఇప్పుడు యేసు ప్రభు వారితో చివరి వరకు నిల్చున్న ఆడవాళ్ళలో మగ్దలేని మరియా స్త్రీ ఒక ఆవిడ. చాలా మంది విశ్లేషకులు ఏమంటారంటే, యేసయ్య చేసిన సేవకి చాలా డబ్బు ఖర్చు పెట్టిన వ్యక్తి మగ్దలేని మరియా. తన ఆస్తి అదంతా కూడా చెల్లించి డబ్బులు తీసుకొచ్చి యేసయ్య సేవకి ఖర్చు పెట్టిందని, కానుకలుగా తీసుకొచ్చి ఇచ్చిందని మగ్దలేని మరియా. చనిపోయిన తర్వాత కూడా ప్రియమైన పిల్లరా, అక్తర్లన్నీ తీసుకుని సమాధి దగ్గరికి ఎత్తుకుంటూ వెళ్ళి, శిష్యులు రాలా, ఈ ఆడవాళ్ళు ఏమిటి, ఈ ఆడవాళ్ళు భక్తి, ప్రేమ. ఈ మగ్దలేని మరియా ఎవరో తెలుసండి? ఒక వ్యభిచారి స్త్రీ, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. లాక్కొచ్చి వేసే ముందు ఇలా పడేసి అందరూ రాళ్ళు పెట్టుకుని, ఆ కథ మనకు బాగా తెలుసు, రాళ్ళు పెట్టుకుని కొట్టడానికి సిద్ధంగా ఉంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో ఎవరైనా పట్టబడితే ఆమెను రాళ్ళతో కొట్టి చంపమని చెప్పి మోషే చెప్పాడు. మీరేమంటారు? యేసయ్యని పరీక్షించడం. అప్పుడు ప్రభు అన్నాడు, మీలో ఏ తప్పు లేని వాడు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళు రాళ్ళు విసిరండి రా అన్నాడు. ఆ మాట వాళ్ళు చూసుకునేసరికి ఎవరికి సరిపోలేదు. నాలో ఈ తప్పు ఉంది, ఆ తప్పు ఉంది. ఎందుకంటే వాళ్ళ తప్పులు వాళ్ళు గుర్తుకొచ్చేసాయి. ఒక్కడు కూడా రాయి విసరడానికి ధైర్యం చేయక ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ అమ్మ నీ పాపాలు క్షమించబడ్డాయి, మళ్ళా పాపం చేయదు. ఆమె జీవితం ఆ రోజుతో మారిపోయిందని. చీకటిగా ఉన్న ఆ స్త్రీ, చీకటిలో ఉన్న ఆ స్త్రీ యేసయ్యని నమ్మేసరికి, యేసయ్య కృపను పొందుకునేసరికి వెలుగు సంబంధాలుగా మారిపోయింది. అనేకులకు ఆశీర్వాదంగా బ్రతికింది, సువార్తను ప్రకటించింది. ఆమె ద్వారా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. రాహాబు ఒక వ్యభిచారి స్త్రీ. పోనీ మగ్దలేని మరియా యూదుల కుటుంబ వంశంలో చేరిన వ్యక్తే. ఈ రాహాబు అన్యురాలు కదండి, అన్యురాలు. అవ్వ పేరు తర్వాత ఒక ఆడ మనిషి పేరు ప్రకటించబడటమో మాట్లాడటమో ఎత్తడమో జరిగిందంటే పాత నిబంధనలో. రాహాబు తర్వాతనే మిగతా వాళ్ళందరూ ఎవరు? రూతు, ఎస్తేరు, రాహాబు తర్వాతనే. అవ్వ తర్వాత ఒక స్త్రీ యొక్క పేరు ప్రకటించబడిందంటే, ఆ స్త్రీ గురించి మాట్లాడడం జరిగిందంటే, చర్చించడం జరిగిందంటే అది రాహాబు. ఆమె ఎవరు? ఒక వ్యభిచార స్త్రీ. ఎరికో పట్టణంలో వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ. కానీ
మోషే ద్వారా దేవుడు చేసిన అద్భుతాలు వింటున్నాడు. చెప్పుకుంటారు కదా జనం, అరే ఆ ఇశ్రాయేల్ ప్రజల కోసం దేవుడు సముద్రాన్ని రెండుగా జీవించాడంట. జనాలు చెప్పుకుంటారంటే ఈమె వినింది. ఈమెకు ఒక నమ్మకం ఏంటి, అరే నేను ఎన్నో దేవుడిని పూజలు చేసుకుంటూ వచ్చానే, వాళ్ళు ఎవరు సముద్రాన్ని సాయం చేయలేదు మా కోసం. ఆ దేవుళ్ళో దేవతల్లో ఎవరు వచ్చి మా పక్షము నుండి మా కోసం యుద్ధాలు చేయలేదే. ఆ దేవుడు యొక్క వారి కోసం దిగి వచ్చి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా దిగి వచ్చి యుద్ధాలు చేశాడంట. వినింది. ఆ దేవుడి మీద నమ్మకం కలిగింది. ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ ఇశ్రాయేలు యొక్క దేవుడు నిజమైన దేవుడు అనే నమ్మకం కలిగింది. నమ్మకం కలిగేసరికి ఏమండి, తప్పుకునడానికి ఒక వ్యభిచారి స్త్రీ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? మీకు వేరెవరో దొరకలేదు అక్కడ. ఏం చెప్పండి? కానీ దేవునికి తెలుసు ఎవరిని ఎక్కడికి పంపించాలో ఏ టైంలో. వాళ్ళని అక్కడికి పంపించాడు, ఆమెకి రక్షణ కలిగింది. ఏం చెప్పండి? వారిని అక్కడికి పంపించాడు. అవేం చెప్పిందో తెలుసా? మీ దేవుని గురించి నేను విన్నాను, ఎర్ర సముద్రం పాయం చేశాడు, మీ పక్షంలో వచ్చి యుద్ధాలు చేశాడు. హల్లెలూయా! మీ పక్షమున వచ్చి మీకోసం యుద్ధాలు చేశాడు. నేను విన్నాను. నాకు నమ్మకం కలిగింది. మీ దేవుడే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను. గనుకనే మీకు సహాయం చేస్తున్నాను. ఎలాగండి? వీళ్ళకి ఎందుకు సహాయం చేసిందంట? వీళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఆమెకి లేదండి. ఎందుకో తెలుసండి, వాళ్ళందరికీ ఒక భయం. ఆ దేశంలో ఉన్న వారందరికీ, ఆ ఎరికోలో ఉన్న వారందరికీ ఒక భయం ఏంటంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఒకరి తర్వాత ఒకరు ఓడించి 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 వారి ఊరిని స్వాధీనం చేసేసుకుంటున్నారని చెప్పి అప్పటికే ఒక్కాలన్నమాట దేశం అంతా. అదే జరుగుతుంది. ఇప్పుడు ఎరికో మీదకి వస్తున్నారు. మా మీదకి వస్తే మమ్మల్ని కూడా ఓడించేసి మా ఇల్లు వాకిలన్నీ లాగేసుకుంటారని చెప్పి ఈ ఎరికో వాళ్ళందరూ కూడా తెలుసు. ఇప్పుడు ఈమె గతి కూడా అదే కదా. ఈమె ఎరికో పట్టణానికి చెందిన వ్యక్తి కదా. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎరికో మీద పడితే వీళ్ళు ఊరిని కూడా వాళ్ళు లాగేసుకుంటారు కదా. ఇల్లు వాకిలు లేకుండా ఎవరి ప్రాణం కోల్పోయే పరిస్థితి వస్తుంది కదా. ఆ స్థితిలో ఉండి వాళ్ళకి శత్రువులకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడి మీద ఆవిడేమంటున్నారు? మీ దేవుడి గురించి నేను విన్నానయ్యా. మీ దేవుడు ఎలా మీ పక్షమున యుద్ధం చేశాడో నేను విన్నాను. మీ దేవుడు ఎలా ఎర్ర సముద్రాన్ని పాయం చేశాడో నేను విన్నాను. అగ్ని స్తంభముగా మేఘ స్తంభముగా మీతో ఎలా నడుచుకుంటూ వచ్చాడో నేను విన్నాను. మీ దేవుడి మీద నాకు నమ్మకం, నేను నమ్ముకున్నాను. ఆ నమ్మకం ఏం చేసిందో తెలుసా? ఒక వేశ్య స్త్రీగా ఉన్న ఆమెను వెలుగు సముద్రాలుగా, నీతిమంతురాలుగా మార్చేసింది. యాకోబు పత్రికలో అంటాడు, ఏమని? రాహాబు తన విశ్వాసానికి తగిన క్రియలు కలుగుంది కనుక ఆమె నీతిమంతురాలుగా మార్చబడింది. ఏమండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి? తన ప్రాణం కోల్పోవాల్సిన పరిస్థితి. ఎందుకు? ఇప్పుడు వాళ్ళకి సహాయం చేసింది అనుకోండి, ఎరికో రాజు ఊరుకుంటాడా? తెలిస్తే తెగించింది. అదే విశ్వాసానికి తగిన క్రియలు. యాకోబు పత్రికలో అంటాడు, రాహాబు, వేశ్య అయిన రాహాబు విశ్వాసములకు తగిన క్రియలు. అంటే ముందు విశ్వాసం కలిగింది. ఏమిటి? ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు అని నమ్మకం కలిగింది. ఆ నమ్మకానికి తగినట్లుగా నడుచుకుంది. ఆమె నీతిమంతురాలుగా, వేశ్యగా ఉన్నప్పటికీ నీతిమంతురాలుగా మార్చబడింది. యేసయ్య దగ్గరకు వస్తే, యేసయ్యని నమ్మితే జీవితం మారిపోతుంది. హల్లెలూయా. పాపము నుండి విడుదల పొంది పరిశుద్ధతలో నడిపించబడతాం. పరిశుద్ధాత్మ దేవుడు అందుకనే వచ్చాడు. యేసయ్య అందుకనే వచ్చాడు. అందుకనే వాక్యం ఏం చెప్తుందండి? ఏమండి? ఈ మాసంలో మనం చదువుకునేటువంటి వాక్యం ఏమండి? ఆ వాక్యం ఏం చెప్తుంది? ఆయనలో జీవం ఉండెను,
ఆ జీవము మనుష్యులకు, చీకటిలో ఉన్న మనుషులకు వెలుగుగా వచ్చెను, వెలుగై ఉండెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎక్కడో ఉన్న రాహాబు, చనిపోవాల్సిన రాహాబుని తన నమ్మకమును బట్టి, తన విశ్వాసమును బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆమె నమ్మింది కనుక ఆమెని రక్షించాడు. రక్షించడమే కాదు, తీసుకొచ్చి యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో తీసుకొచ్చి చేర్చాడు. ఒక అన్యురాల్ని తీసుకొచ్చి యెహోషువ అంటాడు, ఆ రాహాబుని మర్చిపోకుండా, రాహాబు తప్ప మిగతా వాళ్ళందరినీ ఏమిటి వదలొద్దు అంటాడు. ఆ రాహాబుని మాత్రం రక్షించు, ఆ రాహాబుని తీసుకొచ్చి మనలో చేర్చేయండి. చేర్చిన తర్వాత మిగతా వాళ్ళంతా కూడా మీరు ఏమిటి యుద్ధంలో ఓడించేయండి అని చెప్పి యెహోషువ అంటాడు. అప్పుడు వెతుక్కుంటూ వెళ్ళి రాహాబుని తీసుకొచ్చి ఇశ్రాయేలు క్యాంపులో పెట్టేస్తారనమాట. నిదానంగా దేవుని తెలుసుకుని దేవునిలో బలపడుతూ ఎదిగేసరికి ఏమిటి అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? యూదా గోత్రానికి చెందినటువంటి ప్రియమైన ఒక వ్యక్తి, అంటే బోయేజ్ విన్నారా? బోయేజ్ ఎవరు? రాజా. బోయేజ్ ఎవరు? బోయేజ్ ఎవరు? రూత్ భర్త. ఎవరు? రూత్ భర్త. రూత్ కూడా అన్యురాలే కదా. బోయేజ్ నాన్నగారిని పెళ్లి చేసుకుంది. బోయేజ్ నాన్నగారిని పెళ్లి చేసుకుంటే బోయేజ్ని కనింది అనమాట. బోయేజ్ యొక్క తల్లి రాహాబ్. ఎవరండి? బోయేజ్ యొక్క తల్లిగా ఎవరి నాషోం అనేటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే బోయేజ్ని కనింది. బోయేజ్ రూతుని పెళ్లి చేసుకుంటే ఎవరిని? ఓబేదుని కనింది. ఓబేదు యెస్సీని కనింది. యెస్సీ దావీదుని కనింది. దావీదు గోత్రంలో యేసయ్య పుట్టి వచ్చాడు. అదే మత్తయి సువార్తలో చెప్తుంది అనమాట. మరి ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి నమ్మినప్పుడు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. ఏమంటే 8:12 ఏం చూసామంటే ఏమంటే ఆయనను నమ్మి ఆయనను వెంబడించేవాడు. 8:12 ఒకసారి చదవమా? నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండదు. నన్ను వెంబడించేవారు అంటున్నాడు. వెంబడించే వారికి ఏం కలుగుతుందంట? జీవపు వెలుగు కలుగుతుందంట. నమ్మకం, వెంబడించడం, ఈ రెండు కలిసి కలవాలన్నమాట. కొంతమంది నమ్ముతారు, వెంబడించరు. ఎలాగండి? కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు, నమ్మరు, అవిశ్వాసం. హల్లెలూయా. ఈ రెండు కలవాలి. 8:12 యోహాను 8:12 ఏమంటున్నాడండి? నన్ను వెంబడించు వారు జీవపు వెలుగు పొందుకొందురు. 12:46 ఏమంటున్నాడు? విశ్వసించువారు చీకటిలో ఉండక నేను లోకమునకు వెలుగుగా వచ్చాను. విశ్వాసము, వెంబడించడం, క్రియలు, విశ్వాసము, క్రియలు, విశ్వాసమునకు తగిన క్రియలు, నమ్మకం, నమ్మకానికి తగిన ప్రవర్తన. అబ్రహాం నమ్మాడు, వెంబడించాడు. అబ్రహాం నీతిమంతుడిగా మారిపోయాడు. రాహాబు నమ్మింది, ఏమిటి? వెంబడించింది. రాహాబు నీతిమంతురాలుగా మారడమే కాదు, ఏమిటి? ఉన్నతమైన ఆశీర్వాదం. నాషోముని పెళ్లి చేసుకుని ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఒక పేరు ధరించుకుంటారు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. మరి దేవుని నమ్మి ఆయన వెంబడించడం ప్రారంభిస్తే మన జీవితం ఎలాగ మార్పు, మన జీవితంలో ఎటువంటి మార్పు వస్తుందో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనలో జీవము నేను, ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండేను. మార్పు లేకుండా మనం క్రైస్తవులుగా ఉండలేమండి. మార్పు లేని క్రైస్తవులుగా ఉన్నామనుకోండి, మనం ఇంకా దేవుని నమ్మలేదు అని అర్థం. నమ్మేమో అనుకుంటాం, కానీ చాలా మంది నమ్మేమా, యేసయ్యనే నమ్ముకున్నారు, కానీ వారి క్రియలు, వారి ప్రవర్తనలు యేసయ్యకు వారి ప్రవర్తనకి సంబంధమే ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ఏమిటి వ్యభిచారం చేయమంటాడా? యేసయ్య ఏమిటి చెడు ప్రవర్తన కలిగి ఉండమంటాడా? యేసయ్య చెడు నడక నడమంటాడా? యేసయ్య దొంగతనం చేయమంటాడా? బూతులాడమంటాడా? యేసయ్య ఇతరులను దూషించమంటాడా? ఇతరుల మీద కొండమలాడమంటాడా? యేసయ్య ఎక్కడైనా ఇలాంటివి చేయమని చెప్పాడండి? అవి చెయ్యొద్దు అన్నాడు. చెయ్యొద్దు అన్న పని మనం చేస్తున్నాం అనుకోండి, యేసయ్యని నమ్మలేదు అని అర్థం. నమ్మేమో అని మనల్ని మనం మోసపుచ్చుకుంటున్నామే కానీ నమ్మవలసిన విధంగా నమ్మలేదు అని అర్థం. ఎందుకంటే నిజముగా ఆయన నమ్మిన వారమైతే మనలో మార్పు మొదలవుతుంది. ఆయన నమ్మిన వారు బైబిల్లోనే కాదు, చరిత్ర చూడండి, నమ్మిన వారిలో ఎటువంటి మార్పులు వస్తాయి. జక్కయ్య డబ్బు కోసమే మనుషుల్ని మోసం చేసిన వ్యక్తి, కానీ యేసయ్యని నమ్మినప్పుడు ఏ డబ్బు కోసం మనుషుల్ని మోసం చేశాడో ఆ డబ్బునే తిరిగి ఇచ్చేశాడు, వదులుకున్నాడు. డబ్బు శాశ్వతం కాదనుకున్నాడు, నిత్య జీవం యేసయ్య మార్గం. ప్రభువా, ఈ డబ్బు కోసం ఎందరినో మోసం చేసి వారందరికీ నేను తిరిగి 4 తిరిగి ఇచ్చేస్తాను. అంత ఇచ్చినా కూడా ఇంకా చాలా సగం భాగం ఆస్తి మిగులుతుంది. ఆ సగం భాగం మిగిలిన ఆస్తిని పేదవారికి నేను పంచిపెట్టేస్తాను. అప్పుడు దేవుడు అంటాడు, యేసయ్య అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడే. అంటే ఏంటి? అబ్రహాము కుమారుడే అంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వాడు, అబ్రహాము లాంటి విశ్వాసము కలిగిన వాడు. హల్లెలూయా. యేసయ్యని వెంబడించడానికి, ఏమైనా వదులుకోవడానికి వెనకాడని వాడు ఎవరు? జక్కయ్య. నీతిమంతుడిగా మార్చబడ్డాడు. సమయ స్త్రీ యేసయ్యని కనుగొంది. అప్పటిదాకా మనుషుల మధ్యలో పడకుండా దాక్కుని, ఎందుకంటే ఆమె జీవితం చీకటి. యేసయ్య దగ్గరకు వచ్చేసరికి ఏం మార్పు వచ్చిందో చూడండి. వెళ్ళి తన పాపాలు ఒప్పుకుంది. ఊరంతా వెళ్ళి నేను చేసిందన్నా చెప్పి నా జీవితాన్ని మార్చిన మెస్సయ్యాని నేను కనుగొన్నాను, రండి అని ఊరందరికీ వెళ్ళి సువార్త చెప్పింది. తన జీవితం మారిపోయింది అని. యేసయ్యని నమ్మితే, వెంబడిస్తే ప్రియమైన ఉన్నారా, వెలుగు మన జీవితంలో మొదలవుతుంది, మన జీవితంలో ప్రవేశిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇందాక చెప్పాను సాక్ష్యం. ఒక అమ్మాయి గురించి సాక్ష్యం చెప్పాను. కొంచెం ఫోన్ సైలెంట్ చేసుకోమా ఎవరైనా సరే. ఒక అమ్మాయి గురించి ఒక సాక్ష్యం చెప్పాను వాక్యం చెప్పకముందు. గవర్నమెంట్ ఉద్యోగం, మంచి జీతం, కానీ ఏం చేశారండి? మంచి ఉన్నతమైన కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. లోకరీతిగా చెప్పాలంటే 2 సంవత్సరాలుగా 500 మంది ఆదివారం వాడే బాత్రూమ్ని పొద్దున్న సాయంత్రం కడిగి వెళ్ళేది. ఏంటంటే సేవ. దేవుడు ఏం చేశాడు? ఆ బిడ్డని ఉన్నతంగా హెచ్చించాడు. హల్లెలూయా. ఉన్నతముగా హెచ్చించాడు. తగ్గించుకుంది, దేవుడు తన కోసం దిగి వచ్చి కార్యం చేశాడు. మార్పు. ఇప్పుడు లోకరీతిగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా?
ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని అంటారు, ట్యాగ్ పెట్టుకుంటారు, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నేను ఇవన్నీ చేస్తాను. లేదా ఒక చిన్న ఉద్యోగం, ఒక 20,000 జీతం వచ్చే ఉద్యోగంలో ఉన్నారనుకోండి, నేను ఉద్యోగస్తుడిని అంటాను. దేవుని సన్నిధిలో ప్రియమైన ఆ మార్పుకి తన కులాన్ని పక్కన పెట్టింది. ఇంకొక విషయం చెప్తాను చూడండి. ఆమె ఎప్పుడైతే తను తాను తగ్గించుకుని బాత్రూములు కడగడం మొదలుపెట్టిందో, చర్చిలో ఉన్న విశ్వాసులు కొంతమంది ఆమెకు చేయడం అసహించుకున్నారు. ఎలాగా? ఆ పాపకి ప్రైజ్ లార్డ్ అంటారు కదా, చేతులు ఇచ్చి ప్రైజ్ లార్డ్ అని చెప్పడానికి కూడా అసహించుకున్నారు ఆ బిడ్డని. నేను సాక్ష్యం చెప్పారండి. ఆ స్టేజ్ మీద నేను కూర్చుంటే వాళ్ళంతా కూడా నిజంగా చెప్తున్నారు. ఎందుకంటే మార్పు అనేది యేసయ్యలో ఉంది. ఒక వ్యక్తి తగ్గించుకోవాలన్నా మారాలన్నా యేసయ్యని నిజంగా వెంబడించడం ప్రారంభిస్తే ఎంతటి వ్యక్తి అయినా మార్పులోకి వచ్చేస్తాడు. మోషే అంతకుముందు ఐగుప్తు యొక్క అన్నిట్లోనూ, చదువుల్లోనూ, యుద్ధ ట్రైనింగ్లో, యుద్ధం చేసేటువంటి ట్రైనింగ్లోనూ ప్రావీణ్యత పొందినవాడంట. ఎవరు? వాక్యం చెప్తుంది. అపోస్తల కార్యములు మీరు చదివి చూస్తే అపోస్తల కార్యములోనే మోషే గురించి రాశారు. ప్రావీణ్యత, యుద్ధ ప్రావీణ్యత పొందినవాడు. ఒకడు ఇశ్రాయేలు వ్యక్తిని పడుతుంటే ఒక్క దెబ్బతో చంపేశాడు కదండి. ఉప్పు చప్పుడు లేకుండా చంపడం అయిపోయింది, పాత పెట్టేయడం కూడా అయిపోయింది. అంత ప్రావీణ్యత పొందినవాడు ఆయన. అప్పుడు దాకా భయం లేదు. సొంత వాళ్ళే వచ్చి అరే ఇలా ఎందుకురా కొట్టుకుంటారంటే ఎందుకురా కొట్టుకుంటారంటే నువ్వు వచ్చి మాకు చెప్తావా, నీది మాకు తెలియదు అనుకుంటున్నావు, నువ్వేం చేసావో, చెప్పలేదు వాడిని, అది అని చెప్పేసరికి వీళ్ళ కోసం నేను చేస్తే వీళ్ళే అని నన్ను ఇరికిచ్చేలాగున్నారని చెప్పేసి భయంతో అక్కడి నుండి పారిపోయాడు. ప్రావీణ్యత పొందినవాడు. తర్వాత ఏమైపోయాడు? అన్ని జ్ఞానం కలిగిన వాడు, చదువుకున్నాడు, ప్రావీణ్యత పొందినాడు. తర్వాత ఎలా మారిపోయాడండి? ఏమీ తెలియనలాగా తాను సాత్వికుడుగా తనకి తెలియకుండానే తాను మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే ప్రభు అంటారు, భూమి అంతటిలో మోషే సాత్వికుడు. ప్రియమైన దేవులారా, యేసయ్య వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. యేసయ్యని నమ్ముకున్నట్లయితే మన జీవితం కూడా వెలుగు సంబంధంగా మారిపోతాం. చీకటి అనేది మనలో అది దేనికి సంబంధమైనా సరే చీకటి అనేది బయటికి పోతుంది. వెలుగు అనేది క్రీస్తుని వెలుగు, జీవంతో కూడిన వెలుగు మనలోనికి వస్తుంది అన్నమాట. ఆ వెలుగు ఏం చేస్తుందంటే మన జీవితాన్ని వెలిగించేస్తుంది, మనల్ని మార్చేస్తుంది. కానీ కొంతమంది ఆ వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడరు. నమ్మిన వారు వెలుగులోనికి రావడానికి ఇష్టపడరు. యోహాను సువార్త మీరు 9వ అధ్యాయం 10వ అధ్యాయం మీరు చదివి చూసినట్లయితే అక్కడ ఏమంటాడో తెలుసా? చాలా మంది యేసయ్యని నమ్మారంట, కానీ వెంబడించలేకపోయారంట. హల్లెలూయా. నమ్మిన వారు చాలా మంది అంట, కానీ వెంబడించలేకపోయారంట. వారు వెంబడించలేకపోవడం వల్ల వెలుగుని పొందుకోలేకపోయారు. ఈరోజు నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మనం కొద్ది మందిగా కూడుకున్నాం. ఈ కొద్ది మందిలోనే నమ్మిన వాళ్ళు నమ్మకం వల్ల మీరు ఇక్కడికి వచ్చారు, కానీ మనం వెంబడిస్తున్నామా? మన నమ్మకానికి తగినట్లుగా యేసయ్యని వెంబడించడం ప్రారంభించామా? ఎప్పుడైతే వెంబడించడం ప్రారంభిస్తామో నమ్మకానికి తోడు, విశ్వాసానికి తోడు క్రియలు మన జీవితంలో ఎప్పుడైతే కనిపించడం ప్రారంభమవుతుందో వెలుగు సంబంధంగా, నీతిమంతులుగా మార్చబడతాం. ప్రియమైన
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటికి సంబంధించిన క్రియలు లైవ్ అయిపోతాయి. హల్లెలూయా. క్రీస్తులో ఫలించేటువంటి జీవితం దేవుడు మనకు కలుగజేస్తాడు. వాక్యం ఒక మాట ఉంది, ఏమిటి ఒకసారి ఆ వచనం మనం చదువుదాం. ప్రియమైన గారు ఆ వచనం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు అనుకుంటా, చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదవండి. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక. హల్లెలూయా. వెలుగులోనికి ఎందుకు రాలేకపోతున్నారు? క్రియలు చెడ్డవి కనుక, అంటే పాపాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు కనుక వెలుగుని తోసేస్తున్నారట. వాక్యాన్ని తృణీకరిస్తున్నారట. వాక్యమై ఉన్న దేవుడు, ఏమండి, జీవం కలిగిన దేవుడు మన కోసం వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. తమ క్రియలు చెడ్డమైనందున, హల్లెలూయా, వారి ఇష్టాలు, వారి యొక్క కోరికలు అన్నీ కూడా లోక సంబంధముగా ఉండడం వలన దేవుని వెంబడించడం ప్రారంభిస్తే ఇవన్నీ మనం కోల్పోతామని చెప్పి, ఇవన్నీ మనం కోల్పోతామని చెప్పి ఎంతసేపు మనసంతా కూడా లోకములో ఉన్న వాటి మీద ఉండడం వలన యేసయ్యని వెంబడించలేకపోయారు. యేసయ్యని వెంబడించడానికి ఊరికనే అయిపోదండి. యేసయ్యని వెంబడించడం అంటే బైబిల్లో చదివి చూడండి. పేతురు అంటాడు, ప్రభువా మిమ్మల్ని వెంబడించినట్లు మేము అన్ని వదులుకున్నాం. ఎలాగండి? పేతురు ఏమంటున్నాడు? యేసయ్యని వెంబడించు. లూకా సువార్తలో ఉంటుంది వాక్యం. ప్రభువా మిమ్మల్ని వెంబడించినట్లు మేము అన్ని వదులుకున్నాం ప్రభువా. అప్పుడు యేసయ్య అంటాడు, నా నిమిత్తం ఎవరు ఏం వదులుకుని నా నిమిత్తం నన్ను వెంబడించడానికి వస్తారో అవి పరలోకమందు ఇహలోకమందు, పరలోకంలోనే కాదు ఈ లోకంలో కూడా తిరిగి 100 అంతలు పొందుకుంటారు. హల్లెలూయా. చాలా మంది అంటారు పరలోకంలో ఆశీర్వాదం ఉంటుంది. పరలోకంలోనే కాదు భూలోకంలో కూడా ఉంటుంది ఆశీర్వాదం. కానీ వదులుకోవడానికి ఇష్టపడుతున్నామా? కానీ ఈ ప్రభుని వెంబడించడానికి ఏదైనా వదులుకోవడానికి మనం ఇష్టపడుతున్నామా? అబ్రహాము ప్రభుని వెంబడించడానికి అన్ని వదులుకోవాల్సి వచ్చాడు. శిష్యులు చూడండి, ప్రభుని వెంబడించడానికి ప్రభుని నమ్మారు. ఆయనే మెస్సియాని నమ్మారు. అప్పుడు దాకా స్నానికుడైన యోహాన్ని వెంబడించే ఇద్దరు, అంద్రియ మరి ఇంకొకరు, ప్రభు యోహాను స్నానికుడిని వెంబడించేవారు అనమాట. ఆయన అంటాడు, ఈయనే ఆ మెస్సియా, ఈయన గురించే నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానని చెప్పగానే యోహాన్ని వదిలేస్తారు. యేసయ్యని వెంబడించడం మొదలు పెడతారు. యేసయ్యని వెంబడించడం నిమిత్తం అన్ని వదులుకున్నారు. ఈరోజు దేవుని వాక్యానుసారం వెంబడించడం అంటే ఏంటండి? ఆయన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండడం, ఆయన వాక్యానికి విధేయత చూపించడం, ఆయన చెప్పిన ప్రకారం చేయడం. రమ్మన్నాడు, వచ్చారు. అది చేయమన్నాడు, ఆ పని చేశారు. ఈ పని చేయమన్నారు, ఈ పని చేశారు. ఏది చెప్తే అది చేశారు వాళ్ళు. యేసయ్య ఇప్పుడు అన్ని వదులుకుని, ఉద్యోగాలు వదులుకుని అన్ని వచ్చేమని దేవుడు ఎవరిని చెప్పట్లేదు. కనీసం ఆయన వాక్యాలు ఏం చేస్తుందంటే వెలుగుకి సంబంధించినవిగా ఉంటాయి, వెలుగులో నడిపించేటువంటివిగా ఉంటాయి. ఆ వెలుగు సంబంధమైన వాక్యానికి లోబడాలంటే చీకటికి దూరం అవ్వాలి. చీకటికి దూరం అవ్వాలంటే చాలా మందికి అది కష్టంగానే ఉంటుంది. ఎలాగండి? అదే అంటున్నాడు ఇక్కడ, వారి క్రియలు చెడ్డమైనందున. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి, ముగించేద్దాం.
2 కొరింథీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. క్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకు నమ్మకం కలదు. 2 కొరింథీ అమ్మ 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే హల్లెలూయా. కొంతమందికి సువార్త అర్థం కాదు, చెప్పినా అర్థం కాదు. ఎందుకు అర్థం కాదండి? సువార్తను అంగీకరించలేరు, దేవుని వాక్యమును అంగీకరించలేరు. హల్లెలూయా. వాక్యం చదవాలి అంటే నిద్ర వస్తుంది, వాక్యం వినాలి అంటే నిద్ర వస్తుంది. వాక్యం వినేటువంటి టైంలోనే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది ఆలోచన. వాక్యం గుర్తు పెట్టుకోలేము, నెమరు వేసుకోలేము. వాక్యం అంటే ఆసక్తి కలగడం లేదు. ఎందుకు లేదు? మా సువార్త మరుగైన ఎడల, అది నశించుచున్న వారి ఎడలనే మరుగై ఉన్నది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం. క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశమును వారికి ప్రకాశింపకుండా ఈ యుగ సంబంధమైన దేవత. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఏంటి? యుగ సంబంధమైన దేవత అంటే ఏంటండి? ఈ యుగంలో ఉన్న దేవతలన్నీ ఎవరిని పంచుకున్నారనమాట. ఆస్తికి ఒక దేవత, కలిసి రావడానికి ఒక దేవత, డబ్బుకు ఒక దేవత, దీనికి ఒక దేవత. ఈ లోక ఆశీర్వాదాలన్నింటికి ఒక్కొక్కడు అధిపతి. హల్లెలూయా. ఇప్పుడు మనుషుల బుద్ధులు కూడా అలాగే మారిపోతుంది. డబ్బు కోసం, లోకం కోసం, లోకంలో ఉన్న వాటి కోసం దేవుణ్ణి వదులుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే వారు అంతగా ప్రియమైనలారా ఈ యుగ సంబంధమైన దేవతల చేత బంధించబడి ఉన్నారు. అర్థమవుతుందండి వాక్యం? ఈరోజు మనం అలా ఉండకూడదనే మన కోసం వెలుగుగా వచ్చాడండి. సాతాను చేతిలో బందీలుగా ఉండకూడదనే చీకటి నుండి విడిపించడానికి కోసమే ఆయన వెలుగుగా వచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఇలాంటి అనుభవాలు మనలో ఉన్నట్లయితే ఈరోజు నీకు మనపూర్వకంగా యేసయ్యను కనికరించు. అవసరాల గురించి ప్రార్థన చేయడం పక్కన పెట్టండి. ముందు ప్రభా రక్షణ సరిగ్గా లేదు ప్రభా, లోక సంబంధమైన వాటిని గురించే ఆలోచిస్తున్నాను, లోకమును గురించే నేను చింతిస్తున్నాను, నీ రాజ్యమును గురించి, నీ నీతిని గురించి చింతించడం లేదు ప్రభా. నిజమే, ఎన్నో కష్టాలున్నా ప్రభు నీవు చెప్పావు, నా నీతిని, నా రాజ్యాన్ని ముందు వెతుకు, అవన్నీ నేను సరిచేస్తానని, ఇవన్నీ నీకు అనుగ్రహిస్తానని నువ్వు చెప్పావు. మీరు చెప్పిన లోకమును గురించే చింతించే మనస్తత్వములో మునిగిపోయారు ప్రభా. ప్రార్థన చేయగలుగుతావా ఈరోజు? ప్రార్థన చేయగలుగుతావా ఈరోజు? యేసయ్యని నమ్ముకోవడం అంటే అంత నష్టపోవడం కాదండి. మొదలు నష్టంతో అవుతుంది, తర్వాత ఆశీర్వాదంతో ముగిస్తుంది. నష్టంతో ఎందుకు మొదలవుతుందో తెలుసా? దేవుని నమ్ముకోక ముందు ఎన్నెన్నో నింపుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు ఆయన వెంబడించాలంటే వదులుకోవాలి కదా, చాలా తెగిపోవాలి కదా, కట్టవాలి కదా. అన్ని కట్ అయినప్పుడు నొప్పి కలుగుతుంది అనమాట. ఎలాగండి? ప్రభుని వెంబడించడం ప్రారంభించినప్పుడు ఒక్కొక్కటి కట్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇష్టం లేనివి మనకి ఇష్టమైనవి, ఆయనకి ఇష్టం లేనివి. ఎలాగండి?
మనకిష్టమైనవి ఆయనకి ఇష్టం లేనివి, మనల్ని చీకట్లో ముంచేసేవి ఒక్కొక్కటి కట్ చేస్తాం. అది శ్రమ ద్వారా కావచ్చు, నష్టముల ద్వారా కావచ్చు, ఇబ్బందులు కట్ చేస్తాం, మనకు బాధ కలుగుతుంది. అందుకే కొంతమంది ఏసై నమ్ముకుంటే అన్ని కష్టాలే బాబు. ఎందుకు? శుద్ధీకరణ జరుగుతుంది. బంగారం కొలిమిలో వేస్తారు, ఎందుకు? ఇంకా మెరుగవుతారు, కాలుస్తారు. దాంతోనే పోల్చాడు వాక్యం. అటు తర్వాత దావీదంటాడు, కృపాక్షేమములు నా వెంట వచ్చు. చరిత్ర చదివి చూడండి. కష్టాలతో మొదలైన చివరిలో ఆశీర్వాదాలతో వారు సంతృప్తిగా వెళ్ళారు, బ్రతికారు. అబ్రహాము అన్ని వదులుకుని వచ్చాడు, పరదేశిలాగా బతికాడు. చివరికి చదివి చూడండి, అబ్రహాం ఎంత ఆస్తి పరుడైపోయాడో తెలుసండి. ఎవరో ఉద్యోగం చేశారా? వ్యవసాయం చేసి, బైబిల్లో ఎక్కడైనా వ్యవసాయం చేసినట్టుంది అబ్రహాం. ఏముందో తెలుసా? దేవుని వెంబడించాడు. ఆస్తి పెరుగుతూ వస్తుంది, ఆస్తి పెరుగుతూ వచ్చింది. ఆయన దేవుని వెంబడిస్తుంటే ఒకవైపు, మరోవైపు ఆస్తి పెరుగుతూ వచ్చింది. ముందు దేవుని వెంబడించడానికి అన్ని తెగతింపులు చేసుకున్నప్పుడు బాధే, కానీ వెంబడించడం ప్రారంభించిన తర్వాత చివరిలో చూసేసరికి ఆ దేశంలో ఉన్న రాజు కంటే గొప్పడైపోయాడు. ఆ రాజు ఇతన్ని చూసి భయపడుతున్నాడు. ఎవరిని? ఒక పరదేశం చూసి భయపడుతున్నాడు. ఎలాగని? ఒక రాజు, దేశానికి అధిపతి ఒక పరదేశిని చూసి భయపడుతున్నాడు. ఆయనతో రాజు పడుతున్నాడు. మీరు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. రాజు పడుతున్నాడు. ఎలా సాధ్యం? చరిత్ర చదివి చూడండి. దేవుని వెంబడించిన వారు ప్రారంభంలో ఇబ్బందులు పాలైనప్పుడు, ఆ తర్వాత చివరి చూడండి, వారు ఉన్నతముగా వారి జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. వారి పిల్లల జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. ఆయన వెంబడించడం అంటే వెలుగు సంబంధులుగా మారడం, చీకటి నుండి బయటపడడం, పాపము నుండి విడుదల పొందడం, మనకిష్టమైన పాపముల నుండి బయటపడడం, మనకిష్టమైన పాపముల నుండి, దేవునికి ఇష్టము లేని క్రియల నుండి బయటపడడం. వెలుగు మనలో ఉండడానికి ఆయన వెలుగుగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని అన్నాడు, జీవ ఆహారముగా నేను ఈ లోకానికి వచ్చాను. ఈ నా శరీరాన్ని తినేవాడు నిత్య జీవం పొందుతాడు. ఎందుకో తెలుసా? ఆ శరీరాన్ని తినేవాడు ఆయనలాగా రూపాంతరం పొందుతాడు. ఈ పరిశుద్ధ దినమున పరిశుద్ధ ఆత్మదేవుడు వారితో మాట్లాడుతున్నాడు. చాలా ఒక నామకార్థమైన విశ్వాస జీవితం కదండి. ఒక నామకార్థమైన విశ్వాస జీవితం ఎంతకాలం బ్రతుకుతాం మనం? ఒక్కరు వెళ్తాం 10 నిమిషాలు.